ఈరోజు శ్రీది రిపోర్ట్ కార్డ్ తీసుకొచ్చిన. ఎక్కడికి రావు? పర్సంటేజ్ మార్క్స్ చూడము, గ్రేడ్ చూడము, ఇది ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ స్మెల్ ఇట్లా వస్తున్నాయి. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. శ్రీ రిజల్ట్ కూడా నేను ఇందులో షేర్ చేస్తాను. అదే కొంచెం లీక్ చేసింది అనుకోండి, మధ్యలో ఒక క్లిప్లో ఎడిట్ చేసేటప్పుడు నాకు వినిపించింది అనమాట. ఇంకా ఎందుకు ఆలస్యం, మనం బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. దిస్ ఇస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ తప్పకుండా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో అనేది పుషప్ అంటే ముందుకు వెళ్తారు అనమాట, వేరే వాళ్ళకి సజెషన్స్లోకి వెళ్తుంది. అండ్ ఈ రోజు నేను శ్రీని తీసుకురావడానికి ఊరు వెళ్తున్నాను. యాక్చువల్గా 3:15 అట్లా లేచి ఉండే. యాక్చువల్గా 3:30కి స్టార్ట్ అవుదామని అనుకున్నా. బట్ ఆ టైంలో అంటే మరీ భయం వేస్తుంది కదా, సింగిల్గా వెళ్ళడం అని, తట్టు ఆటోలు ఇవన్నీ బుక్ చేసుకోవాలి కదా అని 4:15కి అట్లా స్టార్ట్ అయ్యి ఉండే. అండ్ దట్టు మా వాచ్ ఒక 10 minutes ఫాస్ట్గా పెడతాను నేను, ఎందుకంటే స్కూల్లో పిల్లలు ఉన్న ఇంట్లో మ్యాథ్స్ అట్లనే పెడుతుంటారు. మన ఇంట్లో ఉన్న క్లాక్స్ ఒక 10 minutes లేట్ అట్లా పెడుతుంటాను అనమాట. అండ్ నేను 4:15, 4:20కి అట్లా స్టార్ట్ అయ్యి ఉండే. ఆటోలో వద్దామనుకున్నా, బట్ ఆ టైంలో ఆటోస్ నాకు బుక్ కాలేదు. ఇంకప్పటికే టైం అవుతుంది, ఫస్ట్ బస్కి వెళ్ళాలనుకున్నా. ఇంకా అయినా లేట్ అయిపోయిందిలేండి. సో బండి మీద వచ్చిన అనమాట. బండి మీద వచ్చేటప్పుడు కూడా అసలు మా అక్కకి, మా డాడీకి, వీళ్ళకి లైవ్ లొకేషన్ షేర్ చేసిన అనమాట. సో ఎప్పుడైనా నేను ఎర్లీ మార్నింగ్స్లోనే ట్రావెల్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది. తట్టు సమ్మర్ వస్తుందంటే నాకు ఇంకా భయం అనమాట చాలా. సో అట్లా వాళ్ళందరికీ లైవ్ లొకేషన్ షేర్ చేసిన. ఏమో ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కదా. దట్టు కాల్ రాకపోయినా, కాల్ మాట్లాడకపోయినా బండి మీద అట్లా వెళ్తుంటే కాల్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేసిన, చూస్తూనే ఉండండి దగ్గరకు వచ్చేసిన అన్నట్టు ఇట్లా మాట్లాడతాను అన్నమాట. అంటే నేను మ్యాక్స్ ఇట్లా ఎర్లీ మార్నింగ్లో ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను ఇది చెప్తున్నాను అనమాట. ఎవరైనా అట్లా ఎర్లీ మార్నింగ్లో రైడ్ కానీ అట్లా సింగిల్కి వెళ్తుంటే మాత్రం ఇట్లాంటి పనులు చేయండి. ఒక 3-4 దగ్గర ఉన్న వాళ్ళకి లైవ్ లొకేషన్ షేర్ చేయండి. అండ్ నేను మా చిక్కికి, తమ్ముడికి కూడా లైవ్ లొకేషన్ షేర్ చేయండి. ఎందుకంటే లోకల్ ఉన్నారు వాళ్ళు, చెప్పలేం కదా ఏ టైం ఎట్లుంటుందో మనకి. సో అట్లా అవన్నీ చేసి సో ఫైనలీ జేబీఎస్ బస్ స్టాండ్కి వచ్చాను అనమాట. సో రాగానే బస్సు ఉంది, బస్ ఎక్కేసి హాయిగా పడుకున్నా. సరే బాయ్. మమ్మీ కోసం గిఫ్ట్ తెచ్చిన. నన్ను అయ్యో తాత ఫోన్ చేస్తున్నాడు. మిస్ అయినావా నన్ను? చెప్పే, నన్ను మిస్ అయినావా? నిజంగా రోజంతా కాల్ చేస్తున్నా. మంచిగా మమ్మీ కోసం గిఫ్ట్ తెచ్చిన. చంపుతుంది వచ్చినప్పటికి అసలు ఆగమా అని అంటే. సరే చదువుతా. ఇక్కడ ఒకటి, దిస్ ఈస్ ఫర్ మై మమ్మా. మామ్. ఓకే, దిస్ ఈస్ ఫర్ మై మామ్ అంట. ఇది బుక్, ఇక్కడ నీ గిఫ్ట్. ఇది మా మమ్మీ బుక్. ఇది మా మమ్మీ కోసం ఇట్లా రాసిన నేను. నెక్స్ట్ ఇది మా మమ్మీ బుక్, ఇది మా మమ్మీ గిఫ్ట్. గిఫ్ట్ తయారు చేసిన. గుడ్. ఇదేంటి చెప్పాలి నేను? మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్స్ వారం రోజులైంది తయారు చేయడానికి. వారం రోజులు. టికెట్ తీసుకుంటాను. 10 days అయింది. ఆల్మోస్ట్ 4:45 or 10:05 ఎక్కిన అనమాట. ఒక 10 to 7 అట్లా దిగేసిన కరీంనగర్లో. అంటే ఊరు వెళ్ళలేదు, ఎందుకంటే అనిల్ ఒక్కడే ఉన్నాడు. నేను వెంటనే మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు రిటర్న్ అవ్వాలి. సో మమ్మీనే తీసుకురమ్మని ఉండే అనమాట కరీంనగర్కి. అసలు నేను ఒక 5 minutes కూడా ఉండలేదు. ఇట్లా దిగేసరికి మా అమ్మ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ బస్ ఆపింది. శ్రీయు నల్ల కూర్చుని సీట్ కూడా పెట్టేసింది అనమాట. పాప డ్రైవర్ని, కండక్టర్ని సతాయించిందంట, ఆపండి అనేసి. సో ఫైనల్లీ వెడ్డింగ్కి ముందు అప్పుడు రిసెప్షన్ అప్పుడు పంపించాను శ్రీయాన్స్
ఎగ్జామ్స్ని. అప్పుడు వెడ్డింగ్కి ముందు ఎగ్జామ్స్ అయిపోయినాయి, అప్పటి నుంచి మొన్నటి వరకు హాలిడేస్ అనమాట. సో అన్నట్టు ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది, జస్ట్ 2 days ముందే నేను తీసుకొద్దామని వెళ్ళి ఇప్పుడు తీసుకొస్తున్నా. అప్పటికే మంచి టేస్ట్ ఉంటుంది, చెట్టు మొన్న గిద్ద కంటే ఎక్కువ స్మెల్ స్మెల్ ఇట్లా వస్తున్నాయి. లైట్ పెట్టి పచ్చడి పెట్టుకుంటే మస్తు ఉంటుంది, కానీ అంత ఉడకలేదు. వీటిని కడి చేసి పెద్ద గగనం అవుతుంది నాకు. మొన్ననే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇక మళ్ళీ పక్కన వీళ్ళందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తే ఇక మళ్ళీ ఇవన్నీ ఏం చేస్తా. ఎటు వేరు? అయ్యో వెళ్ళిరా, ఇచ్చేస్తా ఇవే అని అనుకుంటున్నాను. కదా ఇచ్చేస్తా. పప్పు వేసి ఇచ్చినట్టుంది పాప మా ఆంటీ. మమ్మీ పంపించింది ఆలుగడ్డ చపాతీలు పంపించింది. నేను తిన్నాము, బస్సులో తిన్నాము, కొన్ని తిన్నాము, కొంచెం ఉంచిన రైస్ పెట్టిన తిన్నాము. ఇక ఏం చెప్తున్నా, అది నీ మందమే పెట్టుండే అప్పుడు, నేను లేటుగా వస్తానేమో అనేసి ఇప్పుడు ఇంకొంచెం కడిగి పెట్టిన. ఏమన్నా తిన్నావా నువ్వు? అబ్బా పొద్దున పోతే ఏమనిపించేది ఇట్లా ఎట్లా. అసలు మా మమ్మీ శ్రీయాంతి బస్సులో కూర్చునే పెట్టింది, బస్సులో కూర్చునేట్టు రెడీగా ఉంది. నేను దిగి అక్కడ కార్గోకి వెళ్ళి పార్సల్ తీసుకొచ్చుకుంటూ రా 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 అని ఫోన్ చేసింది. ఓ అప్పటికి ఆ డ్రైవర్ నాపినట్టుంది. ఎంతసేపు అమ్మా ఇంకా ఆపేదా? కార్గో మొన్న ఒక డ్రెస్ మర్చిపోయి వచ్చిన వెమ్లాల, నిన్న వెంకినేయమంటే వేసిండు కరీంనగర్కి. వేస్తే అక్కడ దిగగానే కదా, పక్కనే కదా కార్గోది, వెళ్ళి తీసుకొని. మునక్కాయలు, ఎన్ని మునక్కాయలు పచ్చడి పెట్టేస్తే బాగుండు. అయిపోయిందా? అయ్యో రైస్ కావద్దా? పెట్టాలి మరి నీకు, పెట్టాలనా? పెడతా నాకు మరి. ఫ్రెష్ మునక్కాయలు మమ్మీ వాళ్ళ ఇంట్లోవి. లాస్ట్ టైం చూపించినా కదా అమ్మ, అవైతే అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని. అసలు ఎంతమందికి ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, పంపిస్తా. ఫ్రెష్ మునక్కాయలు ఏంది ఇవి మూడింటికి మార్కెట్లో ఈ 4 ఇప్పుడైతే కొంచెం ఎక్కువనే ఇస్తున్నారు. ఇవి 20 రూపీస్ అంటున్నారు తెలుసా. ఇట్లాంటి 20 అని 300-400 మునక్కాయలు ఇవ్వచ్చు. వీటి లిటరల్లీ మన అమ్మలకు ఉన్నంత ఓపికలు అసలు మన జనరేషన్ ఏమో, అందరి సంగతి ఏమో అని నాకైతే అస్సలు ఉండదు. టైం దొరికితే పడుకుందామని చూస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఒక హెడ్ఏక్ వచ్చినా, చిన్నగా ఏదైనా వచ్చినా కూడా కంప్లీట్ హోల్ డే, ఆల్మోస్ట్ హాఫ్ డే పడుకుంటున్నా. ఒక మమ్మీకి 10 days నుంచి అసలు బాగుండట్లేదు. అయినా కూడా సోరకాయ అప్పాలంట ఇన్ని వేసి పంపించింది. ఇంకా కొన్ని అక్కడ ఉన్నాయి, మొన్న చేసింది ఆల్రెడీ. మొన్న మేము పెళ్ళికి వెళ్ళి ఇటు రిటర్న్ వచ్చే టైంలో ఇంట్లో ఏముండే స్నాక్స్ ఉండాలి కదా అని అప్పుడు చేసింది, మళ్ళీ ఇప్పుడు చేసింది. ఇదంతా సోరకాయ అప్పాలంట. మళ్ళీ అటుకులకి, అనిల్కి అటుకులు బాగా ఇష్టం చూడవా. మళ్ళీ మా మమ్మీ ఎట్లా వేస్తుంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ అన్ని పప్పులు కనిపిస్తాయి మొత్తము. అనిల్ కోసం ఓన్లీ స్పెషల్గా, నేను పెద్దగా ఇవేం తినమని చూడవా ఎక్కువ తినగానే అనిల్ బాగా తింటారు అన్నట్టు. అనిల్ కోసం ఆల్మోస్ట్ వచ్చినప్పుడల్లా, మేము వెళ్ళినప్పుడల్లా పంపిస్తూనే ఉంటుంది. ఎట్లా ఓపిక వస్తుందో ఏమో నాకు. ఇవాళ లిటరల్లీ 3ంటికి లేచి వెళ్ళాలంటే మస్తు దుఃఖం వచ్చింది. మా ఊరు నుంచి కరీంనగర్కి ఒక 1.5 hour వేసుకోవచ్చు. అయినా మా మమ్మీ 3ంటికి లేచి మాకు చపాతీలు, ఆలు కర్రీ ఇవన్నీ వేసింది. మనకు గంత ఓపిక ఉండదు అసలు. మనకు ఆ ఏజ్ వచ్చినాక మన పిల్లలకి మనం గింత వేసామా అని అనిపిస్తుంది లిటరల్లీ. ఒక్కొక్కరైతే మా మమ్మీ ఏజ్ ఉన్న వాళ్ళు మంచిగా బాడీని ఇట్లా అంటే కాపాడుకుంటున్నారు అన్నట్టు, అంటే ఇట్లా హెల్దీగా. నిజంగా అట్లనే ఉండాలి. మా మమ్మీని మేము మస్తు సార్లు అంటాం, ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినిపించుకోదు. ఇంకా బాగా వీక్ అవుతుంది. ఎందుకే అట్లా వీక్ అవుతున్నాను అన్నాము. మొక్కాలి రియల్గా మా అమ్మకి అయితే. నిజంగా అందరు మదర్స్కి, మా మమ్మీకనే అందరు మదర్స్కి మొక్కాలి రియల్గా. ఆ జనరేషన్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ. ఓ మై గాడ్. ఈరోజు ఎట్లా డాన్స్ చేసిన చెప్పాలా? నువ్వు చేసినావా? నేను చేసిన. ఇంకెవరు చేసారు?
ఇంకెవరు చేయాలి నేను ఒకటి రాను ఎక్కడికి రావు బొంబాయికి రాడు అని చెప్పింది. ఇదే మొత్తం మా అమ్మమ్మకి ఇదే. నువ్వేం చేసినావు ఫస్ట్ అయితే? నేను రాను ఎక్కడికి రావు? నాంపల్లి గుట్టకి వెళ్ళినాం. అప్పుడు రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మా అమ్మ నాకు సర్ప్రైజ్ పెట్టించింది. అదే నచ్చిందా? ఎంత పెట్టింది? 27 పెట్టింది. 27 ఏమా? ఇంకా అది చాలా తక్కువే. చలి పెడుతుంది. ఈ ఐస్ గడ్డ కట్టిపోతున్నా. చూడు చలి పెడుతుంది చూడు. నాకు చలి పెడుతుంది చూడు. స్వెటర్ కప్పకపోతే షార్ట్ కప్పాయి. జంబలు కప్పడి జాడు స్టైల్ మారిందే, నడక మారిందే, నా రొట్టు మారిందే, నా రైట్ మారిందే, నా ఏమైంది శ్రీయాన్స్కి? నా రైట్ ఎగ్జైట్ లో ఉంది. ఎగ్జైట్. నా కథ కాంబాక్స్ మా ఫ్రెండ్ ఇచ్చింది. నామదే నమః, కృష్ణానామదే దుర్గం క్షేత్రానామదే నమః, ఆతతాయ స్వరూపాయ వననామదే నమః, రోహితాయ స్తబ్దే వృక్షానామదే నమః, నమస్తే అనంతరే సాక్షాత్ కక్షానామదే నమః, ఓషధీనాం చక్రే నమః సాక్షాత్ పరాత్మనే, ఉజ్జయ ఘోషాయ దేవాయ పత్తినామదే నమః, సత్వనామదే దుర్గం వననామదే నమః, సహమానాయ శాంతాయ శంకరాయ నమో నమః, ఆదినామదే దుర్గం వ్యాధినామదే నమః, కగుబాయ నమః శుభం నమః శేషిరంగినే, సేనానామదే దుర్గం కృత్రిమాయ నమో నమః, తస్కారణం నమః శుభం భవే భావహారే, పంచదే పరివంచదే స్కారనామదే నమః, నమో నిచేన వేదుర్గం హరణ్యవదే నమః, విష్ణుక్షిణే నమః శుభం నమస్తే పరమాత్మనే, విస్మృతాయ నమః శుభం ఆసీనాయ నమో నమః, శయనాయ నమః శుభం శుద్ధాయ నమో నమః, ప్రబోధాయ నమః శుభం సిద్ధాయ పరమాత్మనే. శ్రీ వస్తుంది కదా, అండ్ వీకెండ్ కూడా ఉండే అనమాట. సో అక్క పిల్లల్ని రమ్మని అనమాట. చాలా డేస్ అయింది వాళ్ళు కలవక, అండ్ కొంచెం ఎంగేజ్ అవుతుంది అది కూడా అనేసి తనకు తెలియదు. నైట్ వచ్చిండే అనమాట, సర్ప్రైజింగ్ అది అడుగుతుంది. మార్నింగ్ లేసరికి వచ్చారు. అండ్ చాలామంది శ్లోకాస్ ఇట్లా నేర్చుకున్నారు ఏందని అని అడుగుతున్నారు, కానీ వీడియోస్లలో మెన్షన్ చేస్తే మాత్రం అసలు వీడియోస్ చూడట్లేదు. నాకు అది కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా బ్లాగ్స్లలో నేను మెన్షన్ చేసిన, ఒక 5 minutes వరకు కూడా వీడియోస్ పెట్టి ఇట్లా అనేది కూడా ప్రాసెస్ అంతా చెప్పిన. ఆయన పెద్దగా ఇంట్రెస్ట్గా వీడియోస్ ఏం పోలేదన్నమాట. నాకు బాధగా అనిపించింది. బట్ మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు, లైక్ ఎట్లా నేర్చుకున్నారో చెప్పండి, కొంచెం క్లియర్గా చెప్పండి, క్లియర్గా మెన్షన్ చేయండి, వీడియోస్ తీయండి అనేసి. బట్ అది చూడట్లేదు. నాకు అక్కడ బాధగా అనిపించింది. నేను లైట్ తీసుకున్నా. చూద్దాం, ఎవరైనా మళ్ళీ వీడియో చూసి అడిగితే ఈసారి సమ్మర్లో ఒకవేళ మమ్మీ వాళ్ళ ఊరు వెళ్తే ఇంకా నాకు అక్కడ కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి మ్యాథ్స్ పిల్లలందరితోని వాళ్ళతోనే చెప్పిస్తా ఎట్లా నేర్చుకున్నారు ఏంది అనేసి. సో శ్రీ ఎట్లా నేర్చుకున్నారు అనేది కూడా నేను చెప్తా. అండ్ తులసమ్మ ఇట్లా పొడవుగా పెరుగుతుంది, వాటికి అవి విత్తనాలు అన్నీ వచ్చినాయి, దానివల్ల ఆకులు పెరుగుతలేవు అన్నట్టు. సో ఇవి తింపిస్తే మంచిగా చెట్టు అనేది పెరుగుతుంది. సో అట్లా మనం టచ్ చేయొద్దు కదా, మనం తెంపద్దు కదా, అందుకే మా పెద్దంతో తెంపించిన అనమాట. అండ్ చేపలు తెప్పించుండే నేను. అబ్బో అస్సలు చేపలలో చాలా పూర్ అనమాట వండడంలో. ఒకటి ట్రై చేసిన, అది హిట్ ఆఫ్ ఫ్లాప్. నెక్స్ట్ వీడియోలో మీరే చూడండి. సో మా అక్కనైతే బాగా చేస్తుంది. అండ్ పులుసు చాలా బాగా పెడుతుంది అనమాట. అండ్ ఒక సైడ్ చేపల పులుసు పెట్టింది, తను వెజ్ తింటుంది ఓన్లీ. సో వెజ్ కర్రీ వండుకుంటుంది అనమాట. అండ్ ఇంకా హాలిడేస్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 22 days ఏమో ఇచ్చారు హాలిడేస్. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాని గురించి నాకు వెడ్డింగ్ అయిపోయి వచ్చినాక బాగా సిక్ అయి ఉండే, నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు. సో మా ఫ్రెండ్ వాళ్ళే వెళ్ళి బుక్స్ తీసుకొచ్చిరనమాట. తీసుకొచ్చింది అవి అక్కడనే పెట్టిన, తర్వాత వేద్దాంలే మెల్లిగా అని అనుకున్నా. బట్ అనుకోకుండా ఇక మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చేవాడు. యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్ కూడా అంతే. తను ఫస్ట్ న్యూ జాయినింగ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళు వచ్చిర్రు, అక్క పిల్లలు వచ్చిర్రు. ఇంకా కవర్స్ వేయడము, అమ్మో ఏదో పెద్ద నిజంగానే టాస్క్. నాకు ఒక్కదానికి ఇంత అనిపిస్తే ఒక్కొక్కరు 2 పిల్లలు 3 పిల్లలు స్కూల్ బుక్స్ మెయింటైన్ చేయడం, కవర్స్ వేయడం, నేమ్స్ రాయడం, సర్దడము, వామ్మో ఎన్ని పనులండి బాబు. నాతో మెల్లగా నేను చేస్తానులే అనుకున్నా. వీళ్ళు రావడం వల్ల నేను స్టార్ట్ చేసిన తప్పించి, లేకపోతే నేను మెల్లగా ఏ నైటో కూర్చొని చేసుకునేదాన్ని. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లనే మంచి ఇట్లా కూర్చున్నాము. మా పెద్దోడు, నేను, అక్క కవర్స్ వేయడము. అండ్ మా చిన్నోడు డ్యూటీ పని ఏంటంటే మంచిగా వాడు హాయిగా కూర్చొని నేమ్స్ రాస్తాడు అన్నట్టు. ఇంకా అన్నలు పని చేస్తుంటే చెల్లదేముంది, చెల్లదైతే బిందాస్, మా పొట్టిది మంచిగా టీవీ చూసుకుంటుండే అనమాట. అండ్ బుక్స్ ఫ్రెండ్ తెచ్చుండే అనమాట. సో అవన్నీ నీట్గా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్వి
బుక్స్ ఉంటాయి కదా, సో అవి స్కూల్లోనే ఇస్తే వాటికి తగ్గ అంటే అవి వేటికి తగ్గ స్టేషనరీ ఇస్తారని నాకు కూడా తెలీదు. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన. సో దానికి కూడా నేను వెళ్ళలేదు అనమాట, ఫ్రెండే వెళ్ళింది. అంటే బుక్స్ అన్నీ కొన్ని ఉండే, ఆల్మోస్ట్ కొన్ని ఉంటే ఇచ్చి పంపించిన. ఎందుకంటే ఇంకా అవి ఎట్లా ఇంట్లో ఉంటే యూజ్ అవ్వదు కదా, సో వాళ్ళన్న దాన్ని ఏమంటారు రీసైకిల్ చేస్తారు కదా బుక్స్ని. సో అట్లా ఇచ్చేసిన అనమాట. అండ్ కొన్ని బుక్స్ ఉంటాయి కదా మనకి మిగిలిన పేపర్లు, అవేమో రఫ్ బుక్లా యూజ్ అవుతాయి కదా. ఎందుకంటే మెయిన్ మనకి నోట్బుక్ల కంటే రఫ్ బుక్సే చాలా చాలా ఎక్కువ కావాలి అండ్ అవే ఎక్కువ యూజ్ అవుతాయి అన్నట్టు మనకి. సో అట్లా ఉంచిన అనమాట. దెన్ నెక్స్ట్ వీళ్ళ సెకండ్ క్లాస్ బుక్స్ నోట్బుక్లు ఇస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. వామ్మో, ఫస్ట్ క్లాస్ అంటే నేను ఎట్లా అట్లా దాన్ని చదివిపించినా కానీ సెకండ్ క్లాస్ నేను చదివిపిస్తానా, అసలు ఆ సబ్జెక్ట్ ఏంది ఇదేంది అనేసి మస్తు భయమే ఉండే. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ నలుగురం పనిచేస్తే ఒక 45 minutes ఏమో పట్టిందనమాట. వీటన్నిటికీ మా చిన్నోడు పేర్లు రాస్తున్నాడు, వాడు హ్యాండ్ రైటింగ్ మస్తు రాస్తారనమాట. సో అట్లా యాక్చువల్లీ వీళ్ళకి ఇట్లా పిల్లలందరూ అంటే అట్లీస్ట్ ఓన్ సిబ్లింగ్స్ లేకపోయినా కజిన్స్ పిల్లలు అట్లా ఉంటే ఒక హెల్తీ కాంపిటీషన్. నేను మరీ స్ట్రిక్ట్ కాంపిటీషన్ ఇట్లా అట్లా నేనేం చెప్పాను, హెల్దీ కాంపిటీషన్నే ఉండాలి. ఫైనల్లీ హెల్దీ కాంపిటీషన్గా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. నాకు మెయిన్గా అక్కపిల్లల్ని ఎక్కువగా శ్రీతో ఎంగేజ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ గ్యాప్ కూడా 3 years. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారన్నమాట. సో అట్లా నాకు మంచిగా అనిపిస్తుంది, అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అనేసి. అండ్ వీళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా బాగా రాస్తారు వాళ్ళు. అండ్ శ్లోకాలు కానీ హ్యాండ్ రైటింగ్ కానీ డిసిప్లిన్ కానీ అంతే. ఇప్పుడు మన పిల్లలు మనం ఇంట్లో ఉన్నప్పుడు అల్లరి చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంగడంగడి చేస్తారు అన్నట్టు వాళ్ళు కూడా ఫుల్ అల్లరి. మా చిన్నోడు బాగా అల్లరి, కాకపోతే మా ఇంటికి వస్తే మాత్రం అసలు ఫుల్ కామ్ అయిపోతాడు. శ్రీయాంచి కంటే కామ్ అయిపోతాడు, అట్లా ఉంటుంది అన్నట్టు. అందుకే అంటే ఇప్పుడు మా అక్క అంటది, అబ్బా మా ఇంట్లో కంటే మీ ఇంట్లో ఉంటుంటే ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళిద్దరు కామ్గా ఉంటారు అన్నట్టు. ఇప్పుడు శ్రీ కూడా అంతది, ఒకతున్నప్పుడు ఒకలా ఉంటుంది, వేరే పిల్లలతో ఎంగేజ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. మేబీ ఏమంటారు ఆ పిల్లలతోని వాళ్ళు కమ్యూనికేషన్ కానీ అది వాళ్ళ మైండ్ సెట్ కూడా బాగా చేంజ్ అవుతుంది అనమాట. ఓహో ఇట్లా ఉండాలనా అట్లా ఉండాలనా అనేసి. సో నేను అందుకే మ్యాథ్స్ పిల్లలతోని కమ్యూనికేట్. ఇప్పుడు నేను వేములవాడకి వెళ్ళినా కూడా చిన్నగా ఉన్నప్పుడు అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది లైక్ అంటే భయం వేసి లైక్ ఇట్లా వెళ్ళొద్దు అట్లా వెళ్ళొద్దు అనేసి. బట్ ఇప్పుడు మాత్రం వేములవాడకి వెళ్ళగానే అసలు అది నాకు కూడా తెలియదు, మా గల్లీలో ఉన్న పిల్లలందరితో ఆడుతుంది మాట్లాడుతుంది. సో అట్లా చేస్తాను అనమాట. అంటే నేర్చుకుంటారు, లర్నింగ్ స్టేజ్ కదా ఇప్పుడు ఇదే అనేసి నాకు అట్లా అనిపించి సో పిల్లలతో బాగా ఎంగేజ్ చేపిస్తా. సో ఫైనల్లీ శ్రీయు ప్రమోటెడ్ టు గ్రేడ్ 2. అప్పుడే అయిపోయిందా 1 year, ఫస్ట్ క్లాస్ అప్పుడే అయిపోయింది అని ఒక ఫీల్లో ఉన్నా నేను అసలు. అండ్ అందులోనే వీళ్ళకి ఫాస్ట్ ఎగ్జామ్స్ అయిపోవడం వల్ల ఇంకొకటి అనమాట, ఈరోజు అయితే స్కూల్కి వచ్చిన. యాక్చువల్గా నేను grade 1 ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక ఫైనల్ పీటీఎం ఉంటుంది కదా, నేను అది అబ్సెంట్ అయి ఉండే. మేము అది పెళ్ళి నెక్స్ట్ డేనే ఉండే, సో మేము అది ఇక్కడికి రాలేము కదా. అండ్ సరే హాలిడేస్ తర్వాత ఎట్లా స్కూల్ అంటే రీఓపెన్ అవుతుంది, ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినట్టు ఉంటుంది అండ్ రిపోర్ట్స్ కూడా కలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది అని ఉన్నా. సో ఫైనల్లీ శ్రీయు రిజల్ట్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు చెప్తాను. నేను చెప్పడం కాదు అసలు, అది ఆగదు, అది వీడియోలో చెప్పేసింది ఆల్రెడీ. అండ్ దట్టు నేను మరీ ఓవర్ ఏమంటారు రుద్దడం కాదు, అట్లానే ఓవర్గా అంటే మరీ వదిలేసే రకం కాదనమాట. ఎక్కడెక్కడ పట్టుకోవాలి, ఎక్కడెక్కడ తను అంటే ఏ విషయంలో తను యాక్టివ్గా ఉంది, ఏ విషయంలో డల్గా ఉంది, ఏం చేయాలి అనేది కొంచెం నేను బాగా అబ్జర్వ్ చేసి దాన్ని ఫాలో అవుతాను అంతే నేను. అండ్ ప్రతి ఒక్క పిల్లలలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి, లేదు అనేది అయితే ఉండదు. సో మనము జస్ట్ వాళ్ళకి టైం స్పెండ్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. మనం ఎంత కమ్యూనికేట్ చేస్తే వాళ్ళంతా మనతో ఎక్స్ప్రెస్ చేస్తారనమాట, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ. కొంతమంది భయపడుతుంటారు, అమ్మో ఇది రాదు అని చెప్తే ఏమనుకుంటారు, మా మమ్మీ ఏమనుకుంటారు, మా డాడీ ఏమనుకుంటారు, మా టీచర్ ఏమనుకుంటారు, లైక్ ఇట్లా ఫీల్ అవుతారు అన్నమాట. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అంతే, ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి. వచ్చు అంటే వచ్చు, రాదు అంటే రాదు, అంతే ఇవి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఎగ్జామ్స్ ముందు పట్టుకోవాలి. ఎగ్జామ్స్ ఇంకొక వారం 10 రోజులు ఉన్నప్పుడు పట్టుకున్నా వేస్టే, అయిపోయిన తర్వాత మొత్తానికి వేస్తే. అందుకే ఇవన్నీ నేనేదో నాకు నేనుగా రాలేదండి, నేను చాలా పేరెంట్స్ని అబ్జర్వ్ చేసిన. అండ్ మెయిన్ ఏంటంటే మా పిల్లల్ని కానీ మా అక్క ఎట్లా వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంది. నాకైతే శ్రీ ఎడ్యుకేషన్లో మ్యాథ్స్ గైడెన్స్ అంటే ఎట్లా చదివిపియాలి, ఎట్లుండాలనేది మా అక్క బాగా చెప్తుంది అనమాట. ఒక్కొక్కసారి నన్ను పెడుతుంది, నువ్వు మస్తు నెగ్లెక్ట్ చేస్తున్నవే పాపం, అది ఇందులో ఫాస్ట్గా ఉంటుంది అని అంటుంటుంది అనమాట. ఏం చేద్దాం, ఇప్పుడున్న బిజీ లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని మిస్ అవుతుంటాయి. బట్ వాటికి
అంటే ఒక రోజు మిస్ అయినా ఇంకొక రోజు పట్టుకోవాలి అంతే, ఇంకా తప్పది. ఈరోజు శ్రీయుది రిపోర్ట్ కార్డ్ తీసుకొచ్చిన. యాక్చువల్గా పీటీఎం రోజు అబ్సెంట్ అయి ఉండే, వెళ్ళలే వెడ్డింగ్కి, అక్కడ వెమ్లాల్లో ఉండే కదా. సో ఈరోజు వెళ్ళిన అనమాట. యాక్చువల్గా రిపోర్ట్ కార్డ్ పర్సంటేజ్ మార్క్స్ చూడడము, గ్రేడ్ చూడడము, ఇది ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వీళ్ళు రాసిన ఆన్సర్ షీట్స్ ఇవన్నీ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే అట్లీస్ట్ ఇందులో చేసిన మిస్టేక్స్ మనం ఇప్పుడే చూస్తే నెక్స్ట్ టైం అవి మనం కరెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళకి చెప్పడానికి ఇలా కాదు అలా కాదు అనేది చాలా ఇంపార్టెంట్. నేను యూటీ అంటే చిన్న ఎగ్జామ్స్ నుంచి కానీ వాళ్ళకి రెగ్యులర్గా వీక్లీ వన్స్ రివిజన్స్ టెస్ట్ అట్లా అవుతుంటాయి కదా, అవన్నీ చెక్ చేస్తూ ఉంటా. అండ్ ఫైనల్ ఎగ్జామ్లో రివిజన్ టైంలో కూడా ఫస్ట్ నుంచి అయిన వాటిల్లో కూడా ఏది ఎక్కువ మిస్టేక్స్ చేస్తుంది, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ డల్గా ఉంది, బ్యాక్ ఉంది అనేది బాగా అబ్జర్వ్ చేసి దాన్ని ఫాలో అవుతాను అనమాట. సో అట్లా తిను యూటీ 1లో ఈవీఎస్లో అసలు అంటే ఓకే మరీ టూ మచ్ అని కాదు, కానీ అన్ని సబ్జెక్ట్స్లో కంపేర్ చేస్తే ఈవీఎస్లో ఆల్మోస్ట్ 6-7 మార్క్స్ తక్కువ వచ్చినాయి అనమాట. మిగతా వాటి అన్నింటిలో ఒక 3-4 మార్క్స్ అట్లా పోయినాయి, కానీ వాటిలో ఎక్కువ పోయింది. బట్ ఈసారి హైయెస్ట్ మార్క్ అంటే ఫైనల్ ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్స్ ఈవీఎస్కి వచ్చింది. నేను మస్తు టెన్షన్ పడి ఉండే, ఎందుకంటే గ్రేడ్ 1లో అంతకుముందు ఎల్కేజీ యూకేజీలో వాళ్ళకి ఏంటంటే ఏమంటారు వాటిని, ఈవీఎస్ అనే సబ్జెక్ట్ అసలు ఉండదు కదా వాళ్ళకి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది. అండ్ కంప్యూటర్స్ ఉండవు. సో కంప్యూటర్స్లో ఏంటంటే మిస్టేక్స్ అట్లా పోయింది. కానీ UT2 వచ్చేసరికి కొంచెం పికప్ అయింది తను స్పెల్లింగ్స్ విషయంలో కానీ కంప్యూటర్ ఎగ్జామ్. బట్ ఈవీఎస్లో కొంచెం కష్టంగా ఉండే అనమాట, సబ్జెక్ట్ కొత్త అది ఇది అనేది. బట్ ఫైనల్లో ఈవీఎస్లో నేను అసలు తెలుగులో హైయెస్ట్ వస్తుందేమో అనుకున్నా, కానీ ఈవీఎస్లో హైయెస్ట్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంత ఫన్నీ అంటే లాస్ట్ టైం కూడా ఒకసారి తెలుగులో యాక్చువల్గా తెలుగు సూపర్గా రాస్తాను. శ్రీయు హ్యాండ్ రైటింగ్ చాలా మంది అడుగుతున్నారు ఎట్లనే, అది నేను ఒక సపరేట్గా ఎప్పుడైనా వ్లాగ్ ఇద్దామనేసి అనుకుంటున్నాను, అసలు గుర్తులేదు. స్టిల్ చెప్తున్నా, నాకు ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్క విషయంలో అంటే ప్రతి కిడ్ ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక విషయంలో. అన్నింటిలో డల్గా ఉంటారు అనేసి అస్సలు అనుకోవద్దు, ఏదో ఒక విషయంలో మాత్రం ఉంటుంది. అంటే ఒక్కొక్కరు అన్ని యాక్టివిటీస్లో ఉంటారు, కొందరు కొన్నాడు, బట్ ఏదో ఒకటి మాత్రం పక్కా ఉంటుంది. శ్రీ విషయంలో ఏంటంటే హ్యాండ్ రైటింగ్. ఈరోజు గ్రేడ్ 2కి ప్రమోట్ అయింది శ్రీయు, అంటే ఈరోజు ఫస్ట్ డే అనమాట. సో వెళ్తే ఫస్ట్ న్యూ క్లాస్ టీచర్ కదా, వీళ్ళ కంప్లీట్ బిల్డింగ్ చేంజ్ అయిపోయింది అనమాట. న్యూ క్లాస్ టీచర్ తను వెళ్ళగానే, ఆ టీచర్ వెళ్ళగానే ఏం చెప్పింది నాతోని, రాగానే మీ కిడ్ హ్యాండ్ రైటింగ్ ఇస్ సో నైస్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పు. టీచర్ ఏమని చెప్పింది నాతోని, యువర్ కిడ్ హ్యాండ్ రైటింగ్ సో నైస్ అని చెప్పింది. కొత్త టీచర్ అంటే గ్రేడ్ 2 టీచర్ అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో బాగా రాస్తుంది, అండ్ తెలుగు కూడా సూపర్గా రాస్తుంది. అదేందో తెలియదు, రివిజన్ టెస్ట్లో కానీ యూటీలో ఎఫ్టీలో అన్నిట్లో సూపర్గా వస్తాయి మార్కులు, అంటే ఇవి రివిజన్స్లలో. ఫైనల్ ఎగ్జామ్ అంటే ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందో దాంట్లో మార్కులు పోగలదు. అట్లా నేను యాక్చువల్లీ వీళ్ళ తెలుగు టీచర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది హైయెస్ట్ వస్తుంది, అంటే అవుట్ ఆఫ్ వస్తుంది అనేసి అనుకుంటారు, కానీ పోగొడుతుంది అనమాట. ఎక్కడ పోగొడుతుంది అంటే స్పెల్లింగ్స్ దగ్గర పోగొడుతుంది. ఆన్సర్లు అన్నీ వస్తాయి మన పిల్లలకి, మెయిన్ స్పెల్లింగ్స్ దగ్గర కొడతాయి. అంటే వీళ్ళు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు మ్యాథ్స్ ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది అనేసి పేరెంట్స్ నుంచి నేను తెలుసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మన శ్రీయాన్సి టాలెంట్ని నేను చూపిస్తా. సో యాక్చువల్గా ఒక 2-3 మార్క్స్ అయినా అయిపోయాయి, కానీ 5 మార్క్స్ పోయినాయి. 50కి 45 వచ్చినాయి తెలుగులో. సో ఏం రాసింది అని అంటే జంతువులు పక్షుల పేర్లు సింహం అని రాసింది. పాయ హాఫ్ మార్క్ ఆయన అయిపోయింది. ఇంకొకటి కింది ఖాళీలను సరిచేయు పదాలతో పూర్తి చేయండి అని రాస్తారు కదా. డాష్ అనేది ఒక నెల. చెప్పు ఆన్సర్ ఏంటిది అసలు? డాష్ అనేది ఒక నెల. మాఘం అని రాయగా హృదయం అని రాసి, హృదయం అనేది ఒక నెల. ఇంకొకటి హార్ట్. మా ఊరిలో డాష్ బాగా పెరిగింది అంటే పైరు పెరిగింది అని రాయాలి. మా ఊరిలో మేఘం బాగా పెరిగింది అంట.
ఇంకొకటి ఈ వీళ్ళకి ఎక్కడ పోతాయి అంటే గుణితాల దగ్గర పోతాయి. ఒత్తుక వట్టిక ఈ కావొత్తులు అవి ఉంటాయి కదా, అవి అక్కడ దగ్గర పోతాయి. శంఖం అని రాయక సెకండ్ కా అంటే ఒత్తుక రాయక వట్టిక కల్పన ఆ కా రాసింది, శకం శకం శంఖం శంఖం అని రాసింది. ఏం చేసుడు చెప్పి. ఇంకొకటి ఏమి అనాస రాయక అనస అని రాసింది. స్పీడ్ ఏంది స్పీడ్. సో ఫైనల్లీ అట్లా ఇవి కొన్ని మిస్టేక్స్ అంటే దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయిలే, కానీ కొంచెం అప్పుడప్పుడు ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా. అందులోనూ కొంచెం తెలుగు అప్పటికే చాలా బాగా రాస్తానండి. ఇప్పుడు తుపాకీ కానీ కొన్ని హార్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, అవి బాగా రాస్తాయి. కానీ మైనర్ మిస్టేక్స్ ఇవైతే అసలు డాష్ అనేది ఒక నెల ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయించిన తెలుసు మీకు. ఇది మాగం అంటే ఒక నెల. హృదయం అంట గుండె, హృదయం అంటే గుండె, హార్ట్ అంటే నీకు గుండె మంచిగా. సింహం అంట సింహం అంటారా. సో ఫైనల్లీ శ్రీయు ఇస్ బ్యాక్ అండ్ గ్రేడ్ 2కి స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది రెగ్యులర్గా. ఇంక ఇప్పుడు హాఫ్ డేసే కాబట్టి సో కొంచెం టెన్షన్ అయితే లేదు. అండ్ నాకు ఒక చిన్న కోరిక, నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఈ కోరిక అనమాట. ఇది స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనుకుంటా, బట్ ఇది జనాలు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా ఎట్లుంటుంది ఏంది అనేది కొంచెం భయం వేసే అనమాట. అంటే మనము ఏదైనా ఎఫర్ట్ పెట్టి ఏదన్నా గట్టిగా నాకు నచ్చింది చేసితే అది సక్సెస్ కాకపోతే ఎంత మనము బ్రాడ్ మైండ్ అయ్యి ఎంత స్ట్రాంగ్ అనుకున్నా ఎక్కడొక్కడ బాధ అనిపిస్తుంది కదా. సో అట్లా నేను ఫీల్ అవుతాను అనమాట. అదేంటంటే ఎడ్యుకేషన్ మీద సిరీస్ స్టార్ట్ చేద్దాము, అట్లీస్ట్ కొన్ని వ్లాగ్స్లలో షేర్ చేద్దాము అనేసి నేను ఫస్ట్ నుంచి అనుకున్నా. బట్ ఎందుకు అది జనాలు తీసుకుంటారా తీసుకోరా మళ్ళీ ఏమన్నా నెగిటివ్గా చేస్తారా అనేసి నాకు కొంచెం భయం ఉండిందనమాట. సో ఏమంటారు మీరు అందరూ కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి అంటే నేను అట్లా నేను పెద్ద ప్రొఫెషనల్ని కాదు, నేను ఏం చిల్డ్రన్ మైండ్ని చదివిన స్టూడెంట్ని కూడా కాదు. బట్ ప్రతి తల్లికి వాళ్ళ బిడ్డకి ఏం కావాలంటే థింగ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏం కావాలన్నా తల్లికి తెలుసు. సో అట్లనే నేను ప్రతి ఒక్క తల్లిలానే బట్ ఎంతో కొంత నాట్ ఓన్లీ శ్రీయు కొంతమంది కిడ్స్ని చూస్తుంటాం కదా మామూలుగా మన సరౌండింగ్ సర్కిల్లో. సో వాళ్ళ రిలేటెడ్వి ఏమున్నా కూడా అంటే లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లుంటుంది ప్రజెంట్ మనం ఎట్లుండాలి దీనిపైన అనుకుంటున్నా. బట్ ఎందుకో నాకు కొంచెం భయమే సాగిపోతున్నా. ఏమంటారు చేద్దామంటారా? చేస్తేనైతే నాకు ఏమంటారు జాబ్ సాటిస్ఫాక్షన్ అని అంటారు చూడండి, అది అవుతుంది. రీచ్ అయితే ఇంకా హ్యాపీ, బట్ రీచ్ అవ్వలేదు అనుకోండి ఇట్స్ ఓకే అనేసి ఊరుకుంటా. అంటే అట్లాంటి ఎఫర్ట్ పెట్టి కంటెంట్ చేయాలంటే మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది అనమాట. అది ఒక్కటే అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో అట్లా మళ్ళీ రెగ్యులర్ డేస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్ డేస్ పిల్లల స్కూల్ డేస్ అనేవి. సో అట్లా మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. సో అప్పటివరకు స్టే ట్యూన్డ్ అండ్ ఫస్ట్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.